లోపు మీరు వీలైనంత వరకు మన టీమ్స్ అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ మండలాల్లో అయితే బాగా డ్యామేజ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ టీమ్స్ అన్ని కూడా ఇళ్లలో నీళ్లు ఉంటే జెసిపీలు పెట్టి బయటికి డైవర్ట్ చేయడము. తర్వాత వాళ్ళ ఇల్లు పచ్చిగుండి లేదా బాగా ఇళ్ళ నష్టం జరిగి ఉంటే కొంత వాళ్ళకి మనోధైర్యం చేయడం. తర్వాత బయటికి రాకుండా ఏది వాగుల దగ్గర అట్లనే ఇరిగేషన్ వాళ్ళు కూడా అలర్ట్ ఉండమని చెప్పాలి. ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి, చెరువులు ఏమైనా డ్యామేజ్ అవుతాయా ఎట్లా ఉంది చూసుకొని ఆ కింద చెరువుల కింద ఉన్నటువంటి పబ్లిక్ ను కూడా అలర్ట్ చేయడం, అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడము. తర్వాత అందరు అధికారులు వాయిస్ రికార్డ్ చేసి ఆ మండలాల్లో అన్ని గ్రామాలకు చేరేటట్టుగా, తడిసిన ఇళ్లలో ఉండద్దు. అదేవిధంగా కరెంట్ పోల్స్ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి. తర్వాత డ్రింకింగ్ వాటర్ ను కూడా మనము అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి. మొత్తం నిరాశ్రులైనటువంటి వాళ్ళు ఎవరైతే 500-600 మంది ఉన్నారో వాళ్ళకు ఫుడ్ కానీ వాటర్ కానీ మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేయాలి. తర్వాత R&B-PR వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి. వర్షం తగ్గినా కూడా వాళ్ళను పబ్లిక్ ఇబ్బంది లేకుండా రెస్క్యూ చేయడము. తర్వాత ఊర్లన్నీ విలేజ్లన్నీ కూడా కొద్ది వాటర్ లేకుండా డైవర్ట్ చేయడం, బయటకు వెళ్ళిపోయే విధంగా. తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు కూడా అక్కడ ఏమేమి డ్యామేజ్ అయింది, R&B, ఎలక్ట్రిసిటీ, RWS, శానిటేషన్ అందరు కూడా అలర్ట్గా ఉండండి. వర్షం వచ్చిపోయిన తర్వాత మట్టి మొత్తం బ్లీచింగ్ పౌడర్ అవి అట్లాంటివి కూడా స్ప్రే చేయండి ఎక్కడికక్కడ. మేము అక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందుబాటులో ఉండండి, మిగతా వాళ్ళందరూ గ్రౌండ్ లో ఉండండి ఎక్కడ వాళ్ళు అక్కడ.